ప్రపంచానికి తెలియకుండా ఇంకా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఇరాన్లో మనందరికీ తెలుసు తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. అక్కడ ఆందోళనకారులు రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఆందోళనకారులు డిమాండ్ చేస్తుంది ఒక్కటే, అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ దిగిపోవాలి. ఇదే వాళ్ళు అడుగుతున్నారు. అయతుల్లా ఖమేనీ అక్కడ అధికారం నుంచి దిగిపోవాలి అని అడుగుతున్నారు. అయితే అయతుల్లా ఖమేనీ వీధుల్లోకి వచ్చిన వాళ్ళలో చాలామంది ట్రంప్ని సంతోషపెట్టడానికి చేస్తున్నారని, ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ప్రజల రక్తాన్ని తన చేతులకు పూసుకున్నారు అంటున్నారు. అయతుల్లా ఖమేనీ ఒక సీరియస్ కామెంట్ చేశారు. ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిశాయి అంటున్నారు. మరోవైపు ఇరాన్ ప్రజలకి సహాయం చేయండి, అమెరికా జోక్యం చేసుకోండి ఇరాన్లో అంటూ రెజా పహ్లావి అక్కడి యువరాజు, గత సుప్రీం లీడర్ కొడుకు, వేరే దేశాల్లో ఇప్పుడు ఉంటున్నాడు అతను, అక్కడ ఆందోళనకారులని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా అనేక మంది ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళని అణగదొక్కుతున్నారు. అక్కడ అమెరికా జోక్యం అవసరం అంటూ మరోవైపు పహ్లావి కామెంట్ చేస్తున్నాడు. అమెరికాకి పిలిపిస్తున్నాడు, ట్రంప్కి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఒక్కసారి వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇరాన్ అనేది చూస్తే చాలా భయంకరంగా ఉంది. మనందరికీ తెలిసి యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ టెహ్రాన్లో ఇప్పటి వరకు, ఓన్లీ టెహ్రాన్లో మాత్రమే ఇప్పటి వరకు సుమారుగా 210 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అండ్ యు నో వాట్, మనం ఎప్పుడో చూస్తుంటాం ఇలాంటి ఒక పరిస్థితి. జలియన్ వాలాబాగ్ ఘటన మనం సహజంగా చూసాం. అప్పుడెప్పుడో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మన భారతీయుల మీద తుపాకులతో ఒక్కసారిగా గుంపు మీద దాడి చేశారని మనం విన్నాం కదా. సో అలాంటి ఒక ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉత్తర టెహ్రాన్లో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ నిరసనకారులను అణిచివేసే దాంట్లో భాగంగా సైనికులు మెషిన్ గన్స్తో కాల్పులు జరిపితే 30 మెంబర్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 30 మెంబర్స్ ఇన్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్. జస్ట్ ఇమాజిన్ ఎంత భయంకరంగా ఉందో. మెషిన్ గన్స్తో విచ్చలవిడిగా కాల్పులు జరపడమా నిరసనకారుల మీద? ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకేదైనా ఉంటుందా? జస్ట్ ఇమాజిన్, ఒక గ్రూప్ ఆఫ్ ఒక 500 మందో 600 మందో 1000 మందో ఒక చోట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ దే ఓపెన్ ఫైర్ మెషిన్ గన్స్తో విచ్చలవిడిగా ఇలా కాల్పులు జరుపుకుంటూ పోతే, తొక్కుకుంటూ ఒకరినొకరు అక్కడి నుంచి పరుగులు తీస్తే నిరసనకారులు, ఆ బుల్లెట్లకి 30 మంది బలయ్యారు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అండ్ అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య మాత్రమే 30 మంది. ఇక బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు, హాస్పిటల్స్ కూడా వెళ్ళలేక చివరికి ఎక్కడో ఒక చోట తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత సంఖ్య ఉందనేది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓన్లీ ఇన్ టెహ్రాన్ 210, మోర్ దాన్ 210. అంటే ఇక ఇరాన్ వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారనేది ఊహించుకుంటే భయం వేస్తుంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువత ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. హౌ హారిబుల్ ఇట్ ఈస్. జస్ట్ ఇమాజిన్. విచ్చలవిడిగా మిషన్ గన్స్తో కాల్పులు జరపడం ఏంటి? జనరల్గా ఆందోళనకారుల మీద రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించడాన్ని మనం చూస్తాం, టియర్ గ్యాస్లు ఉపయోగించడాన్ని చూస్తాం, లేదంటే కెనన్స్ ఉపయోగిస్తారు, వాటర్ గన్స్ ఉపయోగిస్తారు. బట్ దే ఆర్ యూజింగ్ రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్. అండ్ ఓన్లీ ఇన్ టెహ్రాన్ 210, more than 210 in one particular incident. 30 people died and more than 100 people were shot. How horrible it is. And అమెరికా జోక్యం చేసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి ఇప్పుడు అక్కడ రెజా పహ్లావి అడుగుతున్నారు. 14 రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంకెన్ని రోజుల పాటు ఇలా ఉండబోతుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. అండ్ టెహ్రాన్లో, ఇస్ఫహాన్లో, కుర్దిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 20కి పైగా ప్రావిన్సుల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 250కి పైగా కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి ఏరియాస్ వైజ్గా చూసుకుంటే. అండ్ ఇరాన్ ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది. దెర్ ఈజ్ నో ఇంటర్నెట్, దెర్ ఈజ్ నో పవర్, దెర్ ఈజ్ నో మొబైల్ సిగ్నల్, దెర్ ఈజ్ నో సోషల్ మీడియా, నో ఇన్స్టాగ్రామ్స్, నో ఫేస్బుక్స్, నో వాట్సాప్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఫోన్ ఇన్ లాట్ ఆఫ్ ఏరియాస్.
చాలా ప్రాంతాల్లో కనీసం ఫోన్ ఉపయోగించే అవకాశం లేదు. బికాస్ దేర్ ఈజ్ నాట్ ఈవెన్ సిగ్నల్, మొబైల్ సిగ్నల్ కూడా లేదు. కనీసం సొంత వాళ్ళకి కనీసం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని అడగడానికైనా, ఏదైనా సమస్య వస్తే ఏ డాక్టర్కో, ఏ పోలీస్కో, ఏ ఆర్మీ వాళ్ళకో, స్థానికంగా ఉన్నటువంటి ఎవరికైనా అధికారులకు కాల్ చేయడానికి దేర్ ఈజ్ నో ఛాన్స్. It's very much abnormal and very dangerous in Iran now. అండ్ అయతుల్లా ఖమేనీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఇరాన్ ప్రజల రక్తంతో ట్రంప్ చేతులు తడిసి ఉన్నాయి అంటున్నారు. సో హీఈస్ బిహైండ్ ఆల్ దిస్ అని చెప్పి ట్రంప్ మీద చెప్తున్నారు. ట్రంప్ ఏమో నిరసనకారులని అడ్డుకున్నా, వాళ్ళ మీద దాడులు చేసినా మేము వస్తాం, అటాక్ చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఇట్ సీమ్స్ లైక్ వెరీ సూన్ ఇప్పుడు ఎలాగైతే ఇతర దేశాల్లో ఉందో అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉండబోతుందా? ఇరాన్లో కూడా అలాగే అయతుల్లా ఖమేనీ మీద అటాక్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇరాన్ మీదకి అమెరికా యుద్ధ విమానాలు ఏ క్షణంలో అయినా దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రెజా పహ్లావి అక్కడి యువరాజు పిలుపునిచ్చాడు అమెరికాకి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇరాన్, వీ నీడ్ అమెరికా టు ఇన్వాల్వ్ ఇన్ ఇరాన్ అంటూ కోరుతున్నారు. సో ఒక్కసారి అసలు ట్రంప్ ఏమంటున్నాడు అండ్ అయతుల్లా ఖమేనీ ఏమంటున్నాడు, అక్కడి సుప్రీం లీడర్, లెట్స్ టేక్ ఏ లుక్. امروز هم آمریکا بر اثر امروز آمریکا غلط میفهمه مسائل رو، محاسبش اشتباهه و غلطه. اون روزم هم آمریکا هم که پشتیبان رژیم پهلوی بود، هم پهلوی خطای محاسباتی داشتن، اشتباه میفهمیدن. تقریبا 10 روز قبل از حادثه 19 دی، 10 روز، فقط 10 روز قبل از این حادثه، رئیس جمهور آمریکا در تهران در جشن ژانویه دربار پهلوی یک نطقی کرد. سرش گرم بود دیگه، انواع مسکرات و انواع اینا سرش گرم بود. در اون نطق گفت ایران جزیره ثبات هست. 10 روز بعد قضیه قم اتفاق افتاد. این نشون میده اینا ایران نمیشناختن. گفت جزیره ثبات هست ایران. از شاه تعریف کرد، تمجید کرد، گفت ایران اینجوریه. 10 روز بعدش قضیه قم اتفاق افتاد. ایران رو نمیشناختند، هنوزم نمیشناسن. ایران رو نشناختند و غلط برنامه ریزی کردند. امروز هم نمیشناسند و غلط برنامه ریزی میکنند دشمنان ما. اون روز بر اثر برنامه ریزی غلط شکست خوردند. امروز هم آمریکا بر اثر برنامه ریزی های غلط خود شکست خواهد. امروز آمریکا غلط میفهمه مسائل رو، محاسبش اشتباهه و غلطه. اون روزم هم آمریکا هم که پشتیبان رژیم پهلوی بود، هم پهلوی خطای محاسباتی داشتن، اشتباه میفهمیدن. تقریبا 10 روز قبل از حادثه 19 دی، 10 روز، فقط 10 روز قبل از این حادثه، رئیس جمهور آمریکا కావాలని విదేశీ శక్తులు ఇరాన్లో ఆందోళన సృష్టించడానికి, అక్కడి సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని ఇతర దేశాల శక్తులు, ముఖ్యంగా అమెరికా శక్తులు దీని వెనక ఉన్నాయంటూ అయతుల్లా ఖమేనీ అంటున్నారు. అట్ ది సేమ్ టైం హీఈస్ కామెంటింగ్ ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిశాయి అంటున్నారు. దీని అంతటికీ బాధ్యత ట్రంప్దే అంటూ అయతుల్లా ఖమేనీ అంటున్నారు. అండ్ మరి ట్రంప్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. And that doesn't mean so Iran's in big trouble. It looks to me that the people are taking over certain cities that nobody thought were really possible just a few weeks ago. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So we don't want that to happen. There have been cases like this where President Obama totally backed down, but this is something
pretty incredible that's happening in Iran. It's an amazing thing to watch. They've done a bad job. They've treated their people very badly, and now they're being paid back. So let's see what happens. We're watching it. We're watching. పనిలో పని ఒబామాను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. గతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఒబామా కూడా కారణం, అతను కూడా అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ట్రంప్. అట్ ది సేమ్ టైం మేము ఇన్వాల్వ్ అవడానికి రెడీగా ఉన్నాం, ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవుతాం, ఒకవేళ ఇన్వాల్వ్ అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి అంటూ ఇరాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఒక్కసారి లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ ద నంబర్స్, హౌ హారిబుల్ ఇట్ ఈజ్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా టెహ్రాన్లో మాత్రమే, కేవలం టెహ్రాన్లోనే 200 మంది 10కి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇది జస్ట్ ఇది అఫీషియల్ కౌంట్ కాదు, అఫీషియల్గా వాళ్ళ సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు. కానీ యాజ్ పర్ ద రిలయబుల్ సోర్సెస్ ఓన్లీ టెహ్రాన్లోనే 200 మంది 10కి పైగా ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఓవరాల్గా ఇరాన్లో ఇప్పటి వరకు ఈ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 1000కి పైగా ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. మోర్ దాన్ 1000 పీపుల్ వర్ షాట్ డెడ్. తుపాకులకి బలైన వాళ్ళు, తోటాలకి బలైన వాళ్ళే 1000కి పైగా ఉంటారు అని చెప్తున్నారు. మోర్ దాన్ 1000. అండ్ సుమారుగా 5000 మందికి పైగా ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. వాళ్ళు అసలు బయటకు వస్తారో, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది సేఫ్గా ఉన్నారో అక్కడ తెలియని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారో అక్కడ ముఖ్యమైన వాళ్ళని జైళ్ళకు తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు అంటూ కూడా కొంత సమాచారం అందుతోంది. ఇక పరిస్థితి మనం చెప్పుకున్న అంధకారంలో ఉండిపోయింది. దెర్ ఈజ్ నో పవర్ సప్లై ఫర్ లాట్ ఆఫ్ సో మెనీ ప్లేసెస్. దేర్ ఈజ్ నో పవర్ సప్లై. అంధకారంలో ఉన్నాయి చాలా ప్రాంతాలు, సెల్ ఫోన్ సిగ్నల్ లేదు. అండ్ అట్ ది సేమ్ టైం దెర్ ఈజ్ నో ఇంటర్నెట్. ఒకవేళ సిగ్నల్ ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సోషల్ మీడియా అనేది అక్కడ ప్రస్తుతం ఎక్కడా లేని పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఏం జరుగుతుందో బయటికి రానివ్వడం లేదు. కానీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. అండ్ సిచ్యువేషన్ ఎంత బ్రూటల్గా ఉంది అని చెప్పడానికి నార్త్ టెహ్రాన్లో జరిగినటువంటి ఇన్సిడెంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒక గుంపు మీద, ఒక మాబ్ మీద జరిపినటువంటి కాల్పుల్లో మెషిన్ గన్స్తో కాల్పులు జరిపితే ఒకే చోట 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ 100కి పైగా ప్రజలు బుల్లెట్ గాయాలతో ఇప్పుడు చికిత్స పొందుతున్నారంటే ఎంత భయంకరంగా ఉండుండొచ్చు. ఐఎమ్ సారీ, ఎంత భయంకరంగా అక్కడ పరిస్థితి ఉండొచ్చు అనేది ఒక్కసారి ఊహించుకోండి. భారతీయులు ఒకవేళ అక్కడ ఉండుంటే వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ మన దేశం ఇప్పటికే వాళ్ళకి చెప్పింది, ఆదేశాలు జారీ చేసింది. మన విదేశాంగ శాఖ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇరాన్లో ఉన్నటువంటి భారతీయుల సంక్షేమం గురించి కష్టపడుతున్నాం, కృషి చేస్తున్నాం అంటున్నారు. ఒకవేళ స్వదేశానికి రాగలిగితే వచ్చారు, లేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి మన ఎంబసీలకు వెళ్ళండి, మన కార్యాలయాలకు వెళ్ళండి, అక్కడ తలదాచుకోండి, అక్కడ అధికారుల సహాయం తీసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ అది కూడా మీకు పాసిబుల్ అవ్వలేదా, కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండండి అని చెప్తున్నారు. టెహ్రాన్, ఇస్ఫహాన్, కుర్దిస్తాన్ లాంటి ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఎక్కడెక్కడైతే ఈ ఆందోళనలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు. యుఎస్ ఇప్పటికే వాళ్ళ పౌరుల్ని వెనక్కి రప్పించుకుంటోంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం అలాగే ఇతర దేశాలన్నీ కూడా, ఈవెన్ చైనా, ఇలా అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఆదేశాలను జారీ చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక వైపు అమెరికా చేస్తున్నటువంటి ఈ కండ కావరంతో అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఇప్పుడు ఇరాన్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో, ఇరాన్లో ఏ క్షణంలో అయినా సరే దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, మరోవైపు ఇరాన్ బ్రిక్స్ దేశాలు చేస్తున్నటువంటి ఈ నావల్ ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ అవుతుంది. నేవీ చేస్తున్నటువంటి ఎక్సర్సైజెస్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ప్రధానంగా చైనా, రష్యా, ఇరాన్, ఈ 3 దేశాలు కూడా బ్రిక్స్లో ఒక భాగంగా ఉన్నాయి. ఈ 3 దేశాలు జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి సౌత్ ఆఫ్రికా వాటర్స్లో. ఈ సమయంలో సహజంగా ఎవ్రీ ఇయర్ అక్కడ నావల్ ఎక్సర్సైజెస్ జరుగుతాయి. ఇప్పుడు వాటిల్లో ఇరాన్ కూడా జాయిన్ అయింది. అండ్ బ్రిక్స్ దేశాలు ఇలా ఐకమత్యంగా ఉండడం పట్ల ట్రంప్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. బ్రిక్స్ ప్లస్ కంట్రీస్, నాట్ జస్ట్ బ్రిక్స్. సహజంగా మనందరికీ తెలుసు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. అండ్ వాటికి తోడు మరికొన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇలా
కొన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయి, సౌదీ అరేబియా. ఇలా జాయిన్ అయిన నేపథ్యంలో వీటిని బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ అంటున్నారు. ఈ కంట్రీస్ అన్ని ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నాయి, మరింత బలంగా కలిసి నావల్ ఎక్సర్సైజెస్ అలాగే కొన్ని డిఫెన్స్ ఎక్సర్సైజెస్ చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమెరికా ఈ సేయింగ్ యాంటీ అమెరికన్ పాలిటిక్స్, బ్రిక్స్ చేసేవన్నీ కూడా యాంటీ అమెరికన్ పాలిటిక్స్ అంటూ చెప్తోంది. మరోవైపు రష్యా ఒకవేళ ఇరాన్కి ఈ విషయంలో మద్దతుగా నిలుస్తుందా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇన్ కేస్ రష్యా కనుక ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే అమెరికా దూకుడికి అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తోంది వెరీ క్లియర్గా. ఓ పక్క వెనుజులా విషయంలో ఇప్పటికే చైనా చాలా సీరియస్గా ఉంది. అండ్ చైనా ఈ అవకాశాన్ని తనకు అనుగుణంగా అంటే తనకు అనుకూలంగా మార్చుకొని తైవాన్ మీద పూర్తిగా ఆధిపత్యాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రష్యా అడుగుతోంది, నువ్వు వెనుజులా మీద అలా దాడి చేస్తావు, నేను ఉక్రెయిన్ మీద చేయకూడదా అని ఇప్పుడు అమెరికాని అడుగుతోంది. ఇలా అన్ని దేశాలు అమెరికా వైఖరిని తప్పుపడుతున్నాయి. అమెరికా ఒకవేళ ఇలాగే కొండ కావరంతో బిహేవ్ చేస్తే తిరిగి బలమైన దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నాయి. బ్రిక్స్ దేశాలు ఈ విషయంలో సమాలోచనలు చేస్తున్నాయి. ఇండియా ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ వెరీ క్లియర్ అప్డేట్, వెరీ రీసెంట్ అప్డేట్ ఈజ్ అమెరికా ఎనీ టైమ్ ఇరాన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్లోకి దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనీ టైం అమెరికన్ మిసైల్స్ ఇరాన్ మీద దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయతుల్లా ఖమేనీ ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది. అది అసాసినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు. మరికొంతమంది లేదు, అమెరికా డైరెక్ట్గా ఈ విషయంలో అటాక్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఇరాన్ మీద అమెరికా డైరెక్ట్గా అటాక్ చేస్తే ఆ విషయంలో రష్యా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మరికొంతమంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. రష్యా దీనికి సంబంధించి చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తోంది. అండ్ ఇప్పటికే ఇరాన్ రష్యాని హెల్ప్ అడిగినట్లుగా తెలుస్తోంది. అండ్ రష్యా ఈజ్ థింకింగ్ అబౌట్ దిస్. ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్తో డీల్ చేస్తోంది. ఒకవేళ రష్యా ఎంటర్ అయితే రష్యాకి యుఎస్ఏకి మధ్య పరిస్థితులు మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి, మరింత డేంజరస్గా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి నౌ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ టు స్టెప్ ఇన్. ఒకవేళ ఇటు నుంచి అమెరికా గనక ఇరాన్ మీద దాడి చేస్తే, ఇరాన్లోకి ఎంటర్ అయితే రష్యా ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ దట్ విల్ లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధానికి ఇవి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్ట్ సీ ద అన్రెస్ట్ వరల్డ్ వైడ్. ఒక్కసారి మీరు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశం అధ్యక్షుణ్ణి ఎత్తుకుపోవడం అనేది ఎంత దారుణమైన చర్య. కండ కవరంతో నన్ను ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ చెప్తుంది అదే కదా, వీ హ్యావ్ ద బెస్ట్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్, వీ హ్యావ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, నో వన్ కెన్ డీల్ విత్ అస్, నో వన్ కెన్ ఫైట్ విత్ అస్ అని చెప్పి అమెరికా డైరెక్ట్గా అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో అమెరికా చాలా అడ్వాన్స్డ్ స్టెప్ వేయడానికి రెడీగా ఉంది. దే ఆర్ రెడీ టు డూ ద సేమ్ టు గ్రీన్లాండ్ ఆల్సో. ఎలాగైతే ఇప్పటికే ఒక దేశ అధ్యక్షుడిని ఎలాగైతే పట్టుకుపోయారో అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనిజులా విషయంలో జరిగిందే ఇప్పుడు గ్రీన్లాండ్లో జరగవచ్చు, ఇరాన్లో కూడా జరగవచ్చు. అండ్ ఎవ్రీబడి షుడ్ షట్ దేర్ మౌత్స్. ఈ విషయంలో ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదా? చైనా ఈజ్ థింకింగ్ అబౌట్ దిస్. చైనా రెడీగా ఉంది ఈ విషయంలో అడ్వాన్స్ అవ్వడానికి. మరోవైపు రష్యా రెడీగా ఉంది అడ్వాన్స్ అవ్వడానికి. ఉత్తర కొరియా ఇప్పటికే అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది, వీఆర్ అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్, దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పి. అండ్ మరోవైపు ఇండియా, చైనా లాంటి దేశాల మీద 500% టారిఫ్లు వేయడానికి అమెరికా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ మచ్ క్లియర్ అన్రెస్ట్ సిచ్యువేషన్ వరల్డ్ వైడ్గా కనిపిస్తుంది. ఇస్లామిక్ కంట్రీస్లో సిచ్యువేషన్ దారుణంగా ఉంది. మరోవైపు అమెరికా చాలా దేశాల్లో కావాలని అన్రెస్ట్ను క్రియేట్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ ఆల్ ఏం చేయబోతుంది అమెరికా? ఏం సాధించబోతోంది అంటే ఆయిలా, లేదంటే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల? వాట్ ఎల్స్ దే వాంట్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అన్రెస్ట్, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ లైఫ్స్, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ బ్లడ్ బాత్? ఏం చేయబోతున్నారు? ఇదే అతిపెద్ద కీలకమైనటువంటి ప్రశ్న. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్లో పరిస్థితులు ఇప్పుడప్పుడే మామూలు స్థాయికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకటి, అయతుల్లా ఖమేనీ అధికారం నుంచి దిగిపోవాలి, లేదంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు
ఖమేనీ కూడా ఆందోళనకారులను చెదరగొట్టగలిగే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం అమెరికా సపోర్ట్ చేసినంత మాత్రాన్ని ఈ ఆందోళనలు జరుగుతున్నాయా అంటే లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక అన్రెస్ట్ ఉంది. అక్కడ ఉద్యోగాలు లేవు, చదువులు సరిగా లేవు, ప్రజల ప్రాణాలకి రక్షణ లేవు, హక్కులు లేవు. హీఈస్ ద సుప్రీం లీడర్ దేర్. సో ఒక రకమైనటువంటి నియంత పాలన నుంచి తమకు రక్షణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయతుల్లా ఖమేనీ పోస్టర్స్ని పబ్లిక్గా కాల్ చేస్తున్నారు. ఇంతమంది ప్రాణాలు పోతున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ఇలా ఆందోళనలు చేస్తున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ అమెరికా పేయింగ్ దెమ్. కొంతమందికి అలా పే చేసినందుకు కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ పెయిన్ బిహైండ్ ఆల్ దిస్. ఖచ్చితంగా దే రియల్లీ వాంట్ సమ్ చేంజ్ ఇన్ దేర్ కంట్రీ, ఇన్ దేర్ ప్లేస్. దానికోసమే ఇప్పుడు ఈ ఆందోళనలన్నీ కనిపిస్తున్నాయి. సో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఇలాగే గనక కొనసాగితే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇఫ్ అమెరికా ఈజ్ డూయింగ్ లైక్ దిస్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఇలాగే పరిస్థితులు ఉంటే మరికొంతకాలం ఇట్స్ గోయింగ్ టు సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి మోర్ వర్స్ట్ అండ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది భయపడుతున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరొక్కసారి ఖమేనీ ఏమన్నారు, దానికి ట్రంప్ ఏమంటున్నారు అనేది నేను మీకు చూపిస్తున్నాను, వినిపిస్తాను. అండ్ జస్ట్ ఇమాజిన్ వన్ మోర్ టైమ్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అవుట్ ఆఫ్ పెయిన్. దే ఆర్ జస్ట్ ఫైరింగ్ విత్ మెషిన్ గన్స్ ఆన్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద, ప్రొటెస్టర్స్, అండ్ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జస్ట్ టేక్ ఎ లుక్. So Iran's in big trouble. It looks to me that the people are taking over certain cities that nobody thought were really possible just a few weeks ago. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So we don't want that to happen. There have been cases like this where President Obama totally backed down. But this is something pretty incredible that's happening in Iran. It's an amazing thing. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.